ఇప్పుడు ఈ డీప్ డిప్రెషన్ వాయుగుండం ఉంది కదా. ఫస్ట్ నుంచి నేను దాన్ని మాన్స్టర్ వాయుగుండం అని పిలిచే దాని లెవెల్ తెలియటం వల్ల అది ఏ రకమైనటువంటి ఎఫెక్ట్ చూపించింది అండ్ ఫ్లడ్స్ అనేవి ఏ రకంగా వస్తాయని మనం ఈ వీడియోలో చూద్దాం. డీప్ డిప్రెషన్ ఎట్లా ఫామ్ అవుతుంది, అది వర్షంగా ఎట్లా మలుచుకుని వస్తుంది అనేది ఇంకొక వీడియో చేసాం మనం, యూట్యూబ్ ఛానల్లో ఉంది చూడండి. విజయవాడకి ఎందుకు ఇలా ఎందుకు ఇలా జరిగిందని ఒక వీడియో ఉంది హెడ్డింగ్. దాంట్లో మొత్తం నేను డీప్ డిప్రెషన్ ఎట్లా ఫామ్ అవుతుంది, రెయిన్ఫాల్గా ఎట్లా మారుతుంది, అసలు సీలో ఏం జరుగుతుంది, సముద్రంలో వర్షంలో అనేది ఎక్స్ప్లెయిన్ చేశా. ఆ వీడియోలో మీకు ఫుల్ డీటెయిల్స్ డీప్ డిప్రెషన్ గురించి ఉంటాయి. ఈ వీడియో మనం ఫ్లడ్స్ గురించి మాట్లాడుకుందాం. సో బేసిక్గా ఒక విషయం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నీరు పల్లానికి ప్రవహిస్తుంది కదా, పైనుంచి కిందకి ప్రవహిస్తుంది. సో తమిళనాడు మన తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ మీదుగా సముద్రంలోకి కలవాల్సి ఉంటుంది. హంసల దీవి దగ్గర కృష్ణా రివర్ కలుస్తుంది. సో కృష్ణాకి అనుసంధానంగా ఉన్నటువంటి ప్లేసెస్ ఇప్పుడు ఎస్పెషల్లీ విజయవాడ మునిగిపోయినటువంటి సిచ్యుయేషన్. జనరల్గా మన ఊళ్ళలో ప్రీవియస్గా ఇప్పుడైనా 60 మిల్లీమీటర్లు 70 మిల్లీమీటర్లు వర్షపాతం కనుక నమోదైతే, వర్షపాతాన్ని మిల్లీమీటర్ లెక్కన కొలుస్తారు, నమోదైతే ఆల్మోస్ట్ మన ఇంటి ముందు వాటర్ వచ్చేస్తాయి. కాస్త లో లయింగ్ ఏరియా అయితే ఇంట్లో కూడా వచ్చేస్తాయి. లేదు మనది కాస్త హైట్లో ఉంటుందంటే కింద కనిపిస్తుంటుంది మొత్తం వాటర్ అనేవి మునిగిపోయి ఉంటాయి. కానీ ఇప్పుడు విజయవాడ, మంగళగిరి, గుంటూరు బెల్ట్కి 400 మిల్లీమీటర్ల వర్షం వచ్చింది. 60 ఎక్కడ, 400 ఎక్కడ, 400 మిల్లీమీటర్లు వచ్చింది. ఖమ్మం 525 వచ్చింది. మహబూబ్ నగర్ 500 చిల్లర వచ్చింది. కోదాడ, సూర్యాపేట, జడ్చర్ల, వరంగల్ రూరల్ ఇవన్నీ కూడా అంతే. భారీ అన్నమాట అసలు. భారీ వర్షాలు. చాలా పెద్ద డిప్రెషన్. అందుకే దీన్ని మాన్స్టర్ వాయుగుండం అని పిలిచాం మనం. అట్లా వచ్చింది. అట్లా వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే, అసలు జనరల్‌గా ఫ్లడ్స్ రావడానికి రకరకాల రీజన్స్. మన డ్రైనేజీ వ్యవస్థ బాగుండకపోవటం వల్ల నీళ్ళు ఆగిపోతాయి. అర్బన్ డెవలప్‌మెంట్. ఊర్లో ఉన్న లేక్స్‌ని లేకపోతే మంచి సాయిల్ ల్యాండ్స్‌ని మనం తీసేసుకొని కబ్జా చేసుకోవడం. ప్రకృతి నుంచి మనం కబ్జా చేసుకొని అక్కడ ఇల్లు కట్టేస్తాం. దానివల్ల భూమి సాంద్రత, దాని రివర్ బెడ్ చాలా వీక్‌గా ఉంటది. రివర్స్ పక్కనే ఇల్లు కట్టుకొని ఉంటది. దానివల్ల డీఫారెస్టేషన్, ఫారెస్ట్ కొట్టేయడం వల్ల సాయిల్‌ని గ్రాబ్ చేసుకుంటది. చెట్టు అనేది. చెట్లు ఉన్న చోట సాయిల్ ఉంటుంది. సో సాయిల్ ఇట్లా వెళ్ళిపోకుండా వాటర్‌ని కూడా గ్రాబ్ చేసుకుంటది. ఇలా రకరకాల రీజన్స్ ఉంటాయి ఫ్లడ్స్‌కి. అయితే ఈ పర్టిక్యులర్ థింగ్‌కి ఇవి కూడా రీజన్సే. ఇవన్నీ ఆబ్వియస్లీ. ఇవి కాకుండా ఈ రివర్‌కి సంబంధించినటువంటి కెపాసిటీ, కెనాల్స్ కెపాసిటీ, డ్యామ్స్ కెపాసిటీ అనేది ఇక్కడ మేజర్ రోల్ ప్లే చేసింది. ఇప్పుడు ఒక ఒక గిన్నె ఉందనుకోండి. ఇది మనం ఒక రివర్ అనుకుందాం. ఒక ఏరియాలో విజయవాడ ప్రాంతంలో ఉన్నటువంటి కృష్ణానది, అంటే కృష్ణానది ఎక్కడి నుంచో ప్రవహిస్తుంది సముద్రం వరకు కదా, బట్ విజయవాడలో ఉన్నటువంటి రివర్ కృష్ణానదిని మనం ఒక గిన్నె అనుకుంటే, దాంట్లో ఒక 75% ఆల్రెడీ 60% మన వర్షాలు పడ్డాయి కాబట్టి వాటర్ ఉంటాయి. గిన్నెలో 60% నీళ్లు ఉన్నాయి. దాని మీద కుంభవృష్టి పడిపోయింది. దీంతో పాటు పక్కన ఉండేటువంటి కెనాల్స్, అంటే డ్యామ్స్ యొక్క నిర్మాణం ఎందుకు చేస్తారంటే, పొలాలకి నీళ్ళు ఇవ్వడానికి, మంచి నీళ్ళు ఇవ్వడానికి. ఎక్కడి నుంచో రివర్స్ వస్తూ ఉంటాయి కదా, గోదావరి, గంగా, జమున ఇవన్నీ వస్తున్నప్పుడు వాటిని ఒక చోట ఆనకట్ట కట్టి వాటిని తరలిస్తారు పక్కకి. పొలాలకి నీళ్ళు ఇవ్వడానికి, డిఫరెంట్ ప్లేసెస్ కి ఒకే చోట వస్తుంది కదా. చాలా ఇప్పుడు ఒక చోట మాత్రమే వాటర్, రివర్ అనేది అట్లా వెళ్తా ఉంటది. ఎంత స్పేస్ విడ్త్ చిన్నగా ఉంటది కదా రివర్‌ది. మన ల్యాండ్ తో పోల్చుకుంటే సముద్రం అయితే ఉంటది, అది వేరు గాని. సో అక్కడ మాత్రమే వాటర్ సప్లై, ఫుడ్, వాటర్ అక్కడ మాత్రమే జనజీవనం ఉండదు కదా. ఇంకా వేరే ప్లేసెస్ లో కూడా ఉంటది కదా. కాబట్టి స్ప్రెడ్ చేయడం కోసం కెనాల్స్ కానీ ఆల్రెడీ నేచురల్ గా బిల్డ్ అయినవి కావచ్చు, కొత్తగా మనిషి డ్యామ్స్ కట్టి అక్కడి నుంచి వాటర్ ని పొలాల కోసం, నీళ్ల కోసం రకరకాల ప్లేసెస్ కి తరలిస్తాడు ఎప్పటి నుంచో. ఇలాంటి సిచ్యువేషన్ వస్తుంది రాదనే ఐడియాతో కాకుండా ముందుగా ఈ రోజు కోసం అవన్నీ ఆపుకుంటే మానవాళి ఆగిపోద్ది కాబట్టి తరలిస్తాం. తరలించిన తర్వాత ఇప్పుడు ఏదైతే గిన్నెలో వాటర్ పడుతుందో, గిన్నెతో పాటు పక్కన ఉన్నటువంటి చిన్న చిన్న ఉగ్గు గిన్నెలో, చిన్న చిన్న గ్లాసులో, పెన్ అంత సైజులో ఉన్నటువంటి ఇవన్నీ కెనాల్స్. ఇదే కెపాసిటీ తట్టుకోలేక ఈ 60% నిండున్న దాని మీద మీకు ఒక్కసారిగా ఒక వాటర్ క్యానడ్ 400 మీటర్ల వానొచ్చి పడింది విజయవాడలో. 60% ఆల్రెడీ నిండిపోయిన దాని మీద దాని కెపాసిటీ ఎంత, ఒక 100, 200 మిల్లీమీటర్లు అయితే దాంట్లో డబల్, ట్రిపుల్ వచ్చి పడిపోయింది వాటర్. సో ఈ వాటర్ స్పిల్ అయిపోయి ఊర్ల మీద పడిపోయింది. ఊరి మీద పడిపోయి ఊర్లు సగం వరకు మునిగిపోయినటువంటి సిచ్యువేషన్. దీంతో పాటు కెనాల్స్, వాటర్ ఇక్కడి నుంచి ఊళ్ళోకి వెళ్లకుండా రిటైనింగ్ వాల్స్ కడతారు. కెనాల్స్ కి రిటైనింగ్ వాల్స్ కడతారు. ఇవన్నీ కడుతుంటారు. సరే, మరి రిటైనింగ్ వాల్ అనగానే మళ్ళీ జగన్ కట్టాడనో, చంద్రబాబు కట్టాడు దాని గురించి కొట్టుకు సావకుండా మళ్ళీ మన యూట్యూబ్ ఛానల్లో వీడియో ఉంది దాని గురించి. ఈ రిటైనింగ్ వాల్ గొడవ ఏంటనో వీడియో చేసాం ఒక 2 hours బ్యాక్. దాని గురించి చూడండి, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. అయితే
ఇవన్నీ కూడా క్రాస్ చేసేసి ఆ కట్ట కడతారు. కొన్నిసార్లు రిటర్నింగ్ వాలే కాదు, రకరకాల మీన్స్ ఉంటాయి దానికి. ఆ కట్టలు తెంచుకుని, బుడమేరు కట్ట తెంచుకుని విజయవాడలో ఉన్నటువంటి రకరకాల ప్లేసెస్‌లోకి వాటర్ సప్పన ఎళ్ళిపోయింది. అందువల్ల ఊరు 40% ఆఫ్ ది విజయవాడ ఈరోజు ఫ్లడ్‌లో ఉంది. మునిగిపోయి ఉంది. ఎంతో కొంత నీరు ఉన్నటువంటి ప్లేసెస్ అయితే 40% ఆఫ్ ది విజయవాడ మొత్తం మునిగిపోయినటువంటి సిట్యుయేషన్. ఇట్లాంటి పరిస్థితుల్లో ఆల్రెడీ మునిగిపోయింది ఊరు. ఓకేనా? చాలా వరకు మునిగిపోయింది. ఇప్పుడు విజయవాడతో ఆగలేదు కదా వర్షం. ఖమ్మం, మహబూబ్ నగర్ చెప్పా కదా ప్లేసెస్ అక్కడక్కడంతా కూడా పడింది. ఆ వాటర్ ఎక్కడ వాటర్ పడినా ఇందాక చెప్పుకున్నాం కదా పల్లానికి ప్రవహిస్తుంది నీరు. సో ఎక్కడ వాటర్ పడినా ఆ వాటర్ మళ్ళీ వచ్చి రివర్‌కో లేకపోతే కెనాల్‌కో అల్టిమేట్‌గా సముద్రంలోకి వెళ్ళటం కోసం వాటర్ వస్తా ఉంటది. ఫ్లో వస్తా ఉంటది. అది ఫస్ట్ రివర్‌ని అందుకుంటది. కెనాల్‌ని అందుకుంటది. ఇంకా చిన్న చిన్న వాగుల్ని అందుకుంటది. అక్కడి నుంచి రివర్స్‌కి అందుకుంటది. సో రివర్ కోసం వాటర్ దానికి హైవే అనేది తెలీదు, తేడా తెలీదు, ఇంకోటి తేడా తెలీదు, చిన్న రోడ్ అని తెలీదు, ఇల్లు అని తెలీదు, పిల్లలని తెలీదు, స్కూల్ అని తెలీదు. వాటన్నిటి మీద వాటర్ ఫ్లో అవుతూ కోసేస్తది రోడ్లని. ఆ రోడ్లని కోసేయడం వల్ల ఒకసారిగా మీకు రహదారులన్నీ పడిపోతాయి. హైవే అంటే కాస్త ఆగుతదేమో, బట్ స్టిల్ వాటర్ ఫ్లో వెళ్తూనే ఉంటది హైవేల మీద కూడా. అందువల్ల రోడ్లు కోసేయబడతాయి. అక్కడితో వాగులు, వంకలు ఉన్నటువంటి ప్లేసెస్‌లో రోడ్లు కంప్లీట్‌గా డెస్ట్రాయ్ అయిపోతాయి. వాటర్ ఫ్లోకి ఏది పనికిరాదు. వాటర్ వచ్చేటువంటి షార్ప్‌నెస్‌కి ఏది కూడా నిలబడదు. ఆ వాటర్ యొక్క ఫోర్స్ ముందు. అందువల్ల అవన్నీ తెగిపోయి అల్టిమేట్‌గా ఈ రివర్ కోసం ఎదురు చూస్తున్న ఆ ఫ్లో ఇక్కడే 400 పడితే తట్టుకోలేనటువంటి పరిస్థితిలో ఆల్రెడీ ఈ గిన్నుంటే, మళ్ళీ పైనుంచి ఆ గిన్నెలోకి ఈసారి ఆకాశంలో నుంచి కాకుండా అటువైపు నుంచి ఆ గిన్నె మీదగా వేరే వాటర్ వస్తోంది. ఆ వాటర్ వస్తా మహబూబ్ నగర్ నుంచి అటు ఆహ్, ఖమ్మం నుంచి అటు వరంగల్ రూరల్ ఆ వాటర్ అంతా కలిసి ఇంకా ఆల్రెడీ మునిగిపోయినటువంటి గిన్నె నిండిపోయి పక్క వేరే వాటిల మీద పడిపోయి ఆల్రెడీ ఉన్నటువంటి జనజీవనం మీద, ఇళ్ళ మీద పడిపోయి సరిపోక ఇంకా మళ్ళీ అక్కడి నుంచి వాటర్ ఫ్లో వస్తానే ఉంది. అదృష్టం ఏంటంటే రెయిన్స్ ఆగిపోయినాయి. ఆ రెయిన్ ఫాల్ ఏదైతే జరిగిందో అది ఆగిపోవటం వల్ల ఇది ఉంది. లేదంటే ఇక స్మాష్ మొత్తం చావులే. ఆల్రెడీ చావులు ఎన్నో ఉన్నాయి. ఇంకా దారుణమైనటువంటి చావులు చూడాల్సింది మొత్తం సెకండ్, థర్డ్ ఫ్లోర్స్ కూడా మునిగిపోయిన ఆశ్చర్యపోని సిట్యుయేషన్స్ మనకొచ్చేవి. ఇది నిజానికి ఇప్పుడు జరిగినటువంటి ఫ్లడ్స్ గురించి చెప్పుకోవాలంటే ఓవరాల్‌గా సిట్యుయేషన్ ఇది. అయితే ఎన్నడూ లేనంతగా ప్రకాశం బ్యారేజ్‌కి 11,00,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ అనేది ఇన్‌ఫ్లో వస్తుంది. అంటే క్యూసెక్స్ అంటే ఏంటని మనకు చాలా తక్కువ మందికి ఐడియా ఉంటది. ఒక సెకండ్‌లో ఒక సెకండ్‌లో ఎంత వాటర్ ట్రావెల్ చేస్తుంది అనేది ఒక ప్లేస్ నుంచి జస్ట్ చిన్న ప్లేస్‌కి ఒక బ్యారేజ్ మీద గేట్ తీసినప్పుడు ఎంత వాటర్ ఒక్కసారిగా వెళ్తుంది అనే దాన్ని క్యూసెక్స్‌లో మనం కాలిక్యులేట్ చేస్తాము. అది వెయిట్ కాదు. ఫోర్స్. సో, ఆ ఫోర్సు ఒక క్యూసెక్‌కి 28 లీటర్లు. ఓకేనా? ఒక క్యూసెక్ వాటర్ ఒక సెకండ్‌లో ఎళ్ళిందిరా అంటే చాలా బాగా అదే ఒక క్యూసెక్‌కి 28 లీటర్లు ఎళ్ళినట్టు లెక్క. అలాగా 11,00,000 క్యూసెక్‌లు అంటే ఎన్ని లీటర్లు చూడండి. అన్ని లీటర్ల వాటర్ ఒక సెకండ్‌లో ఎళ్తుంది. మొత్తం అంతా కలిపితే ఎన్ని లీటర్లు గాదు. ఒక సెకండ్‌లో వెళ్ళినటువంటి లెక్క 11 క్యూసెక్కుల వాటర్ ముందుకెళ్తోంది అనేదాన్ని మనం ఆ రకంగా కాలిక్యులేట్ చేసుకుంటాం. సో, ఇట్లా తెగిపోవడం వల్ల బుడమేరు వాగనేది తెగిపోవటం వల్ల ఈ కెనాల్స్‌ని మనం వాటర్ కోసమని అగ్రికల్చర్ కోసమని కట్టుకుంటాం అని చెప్పాను కదా! ఆ కెనాల్ తెగిపోవటం వల్ల డైరెక్ట్‌గా జనాల్లోకెళ్ళిపోయింది. ఇళ్ళ మీదకెళ్ళిపోయింది మొత్తం అన్ని. క్లోజ్ చేసేటువంటి సిట్యుయేషన్ వచ్చింది. దాని మీద ఫ్లడ్ యాక్టివిటీస్ అవి జరుగుతున్నాయి. అది వేరే టాపిక్. అసలు ఫ్లడ్స్ అనేది ఏ రకంగా వస్తాయి? ఎందువల్ల వస్తాయి? ఈ ఫ్లడ్స్ పరిస్థితి అనేది చెప్పడం చేసి సో, ఇప్పుడు ఇక్కడ పైనుంచి వచ్చేటువంటి వాటర్ కృష్ణాలో కలుస్తుంది. ఆ వాటర్ మళ్ళీ అలా ఎళ్లి హంసల దీవి దగ్గర ఎక్కడో సముద్రంలో కలవాల్సి ఉంటుంది. ఈ గ్యాప్‌లో మళ్ళీ కెనాల్స్ అని, ఇదని, అవన్నీ ఉంటే అక్కడ గనక మళ్ళీ పెడితే అక్కడ ఏవైతే కింద ఊళ్ళున్నాయో ఏలూరు కాలువ అంటారు. అలా చాలా తమిళేరు అంటారు. చాలా కాలువలుంటాయి మధ్యలో. వాటిల్లో మళ్ళీ వాటి లెవెల్ పెరుగుతా ఉంటదక్కడ. మళ్ళీ అది ఊళ్ళోకెళ్తది. కానీ ఇంత డ్యామేజ్ చేయదు. జస్ట్ కొన్ని లో లయింగ్ ఏరియాస్‌కి మాత్రం ఎఫెక్ట్ ఉంటది. ఇది ఫ్లడ్స్ యొక్క ముఖ్యమైనటువంటి బేసిక్ థింగ్ ఏంటంటే ఫ్లడ్స్ ఈ రకంగా జనజీవనాన్ని డెస్ట్రాయ్ చేస్తా ఉంటాయి. ఎప్పుడైతే మనకి ఈ లెవెల్ ఆఫ్ అంటే భారీ ఎత్తున రాబోతున్నాయని తెలిసినప్పుడు ఖచ్చితంగా ఎవాక్యుయేట్ చేయడం తప్ప ఇంకొక ఆప్షన్ అయితే లేదు. దానివల్లే ఇంత లెవెల్‌లో పడద్దని గూడా అసలు ఏ ఏ ఏ డిపార్ట్‌మెంట్ గెస్ కూడా చేయలేకపోయింది. పడిన తర్వాత వీళ్ళు అలర్ట్ అవ్వకపోవడం అనేది గూడా చాలా బిగ్ మిస్టేక్. మొత్తం మీద యాక్టివిటీస్ అయితే జరుగుతున్నాయి. ఫ్లడ్ అనేది రావడానికి అనేక రకాల కారణాలుంటాయి. ఈ ఫ్లడ్‌కి మాత్రం ఇళ్ళ మీదకి పడిపోవడానికి మాత్రం వాటర్ ఇది ప్రధానమైనటువంటి కారణం.